బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో భారత జట్టును రోహిత్ శర్మ నడిపించనున్నాడు. కానీ వైస్ కెప్టెన్ ఎవరు అనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. శుభ్మన్ గిల్కే వైస్ కెప్టెన్సీ దక్కుతుందని చర్చ జరిగింది. రేసులో జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ పేర్లు కూడా వినిపించాయి. వైస్ కెప్టెన్సీకి సెలెక్టర్లు ఎవరి పేరును ప్రకటించలేదు. దీంతో జట్టుకు అసలు వైస్ కెప్టెన్ అక్కర్లేదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్కు సీనియర్లు దూరంగా ఉన్నారు. అదే టైంలో భారత జట్టుకు కెప్టెన్ శుభ్మన్ గిల్ ఎంపికయ్యాడు. అంచనాలకు తగినట్టే యువ జట్టును గిల్ నడిపించాడు. ఫ్యూచర్ కెప్టెన్ గా కితాబులు అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక టూర్లో అభిమానులు కూడా ఊహించని విధంగా గిల్ వైస్ కెప్టెన్ అయ్యాడు. టీ20 జట్టుకు కెప్టెన్ గా సూర్యను సెలెక్టర్లు ఎంపిక చేశారు. వన్డేల్లో భారత జట్టును రోహితే లీడ్ చేశాడు. వైస్ కెప్టెన్ గా మాత్రం శుభ్మనే ఉన్నాడు. గత టెస్ట్ సిరీస్లో బుమ్రాను వైస్ కెప్టెన్ గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ టూర్లో అయితే రోహిత్ అందుబాటులో లేని సమయంలో బుమ్రాని టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అలాంటి బుమ్రాకు కూడా ఇప్పుడు వైస్ కెప్టెన్సీ దక్కలేదు. ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని గిల్ను కెప్టెన్ గా తీర్చిదిద్దుతారనే కామెంట్స్ వినిపించాయి. కానీ బీసీసీఐ తన ఆలోచనను మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. తొలుత 3 ఫార్మాట్లో ఆడే ప్లేయర్ను వైస్ కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుందని ఆలోచించినట్టుగా కథనాలు వస్తున్నాయి. కానీ న్యాచురల్గా కెప్టెన్సీ లక్షణాలు ఉన్నవారికి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే కెప్టెన్సీపై బుమ్రా కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫాస్ట్ బౌలర్ కంటే జట్టును మెరుగ్గా ఎవరూ నడిపించలేరని ఇటీవల జస్ప్రీత్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీపై ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా హింట్ ఇచ్చాడు. దీంతో వైస్ కెప్టెన్సీపై బీసీసీఐ కూడా మరింతగా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. గతంలో ఫ్యూచర్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ కూడా పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే పూర్ ఫామ్, ఫిట్నెస్ ట్రబుల్స్తో వెనుకబడిపోయాడు. జట్టులో చోటుంటే చాలు అనే పరిస్థితికి వచ్చాడు. మిడిల్ ఆర్డర్లో చోటు కోసం రాహుల్ పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓ దశలో రిషబ్ పంత్ కూడా కెప్టెన్సీ రేసులో దూసుకుపోయాడు. అగ్రెసివ్ ఆట తీరుతో ఔరా అనిపించాడు. చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ కారు ప్రమాదంలో గాయపడ్డాక పంత్ కాస్త వెనుకపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికిప్పుడు లీడర్షిప్ గ్రూప్లోకి వస్తాడా లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా టెస్టుల్లో రోహిత్ శర్మ తర్వాత భారత జట్టును ఎవరు నడిపిస్తారనేది హాట్ డిబేట్ అవుతోంది.